గరం మసాలా అయితే నేను తీసేసుకున్నాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకుందాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో నేను చెప్తాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. నేనైతే ఒక 3 కేజీస్ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా కడిగి నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే కడుక్కోండి. తర్వాత మనకి ఎంత కావాలో స్పైసీ దానికి సరిపడంత కారం వేసుకోండి. అట్లాగే సరిపడంత ఉప్పు వేసేసుకోండి. ఓకేనా? ఈ చికెన్ దమ్ బిర్యానీ వీడియోస్ నేను ఇంతకుముందు కూడా అప్లోడ్ చేసిన అనమాట. సో నేను ఎప్పుడు ఇట్లా ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను అది వీడియో అప్లోడ్ చేస్తానండి. సో నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా మనకు సరిపడంత. ఇప్పుడు మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేద్దాము. కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఒక 1 చెంచాన్నర వేసిన, 1.5 స్పూను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా ఇందాక మిక్సీ పట్టిన కదా. సో నేను మిక్సీ ఎక్కువ పట్టినా, కాకపోతే కొంచెమే వేసుకుంటానండి. ఇది మిగతాది స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు అందులో వాడుకోవచ్చు కదా. ఒక 1 వీక్ 10 డేస్ అట్లా నాకు స్టోర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇందులో ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసిన అనమాట. ఇప్పుడు ఈ 3 కేజీస్ చికెన్కి నేను 1 కేజీ కంటే కొంచెం ఎక్కువ, అంటే 1.5 కేజీకి కొద్దిగా తక్కువ పెరుగు అయితే యాడ్ చేసిన. ఇప్పుడు ఇందులో ఒక 2 నిమ్మకాయలు అయితే కట్ చేసిన చూడండి. ఇందులో గింజలు లేకుండా తీసుకొని నిమ్మకాయలు అయితే అందులో పిండుకోండి. ఇప్పుడు వీటిని మొత్తము మంచిగా మిక్స్గా కలపండి. అంటే మనకు ఈ ముక్కలకి మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలవాలన్నమాట. సో పసుపు వేయడం మర్చిపోయినా, పోన్లే గుర్తొచ్చింది మధ్యలో. సో పసుపు కూడా యాడ్ చేస్తున్నా చూడండి. కొంచెం వేసేసినాను. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్నీ వేసేసినాను. నేను ఏమేమి యాడ్ చేస్తున్నవి. ఇప్పుడు వీటిని మంచిగా కలిపి అట్లీస్ట్ ఒక 1/2 అవర్ అన్నా మనం పక్కకు పెట్టుకుందామండి. ఓకేనా? దీన్ని పక్కకు పెట్టేద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు చూడండి, నేను 3 కేజీస్ చికెన్కి 3 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్లో నేను కొంచెం దాల్చిన చెక్క, సాజీరా అయితే వేసేసినాను. అది ఒక 70% ఉడికితే చాలు. ఇప్పుడు చూడండి, ఆనియన్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న ఈ ఫ్రై చేసుకున్న వాటిలో కొన్ని వేస్తాను అనమాట. సగము బ్రౌన్ ఆనియన్స్ అయితే నేను ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్న బిర్యానీ ఉంటుంది కదా అందులో వేస్తాను. అట్లాగే బగారాకు కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో కలుపుదాం. ఇది 1/2 అవర్ ముందే పెట్టినాం కదా. 1/2 అవర్ తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే యాడ్ చేస్తే మరీ నానిపోతాయి. ఇవి ఆకులు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కదా. సో ఇంకా వండడానికి రెడీ అన్నప్పుడు మనం ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉన్న మూత పెట్టేసి పక్కకు పెడదాము. ఈ బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే మనం ఫ్రై చేసినామో ఆ వేడి ఆయిల్ అయితే నేను ఇందులో కలిపేసినానండి. చూడండి, ఇప్పుడు ఇందులో అయితే మనం ఉల్లిగడ్డలు వేయించడానికి ఎంత వాడినామో నూనె, అంటే బిర్యానీకి మ్యాక్సిమం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదా, ఆ ఆయిల్ అయితే ఇలా కలిపేసిన. సో ఇట్లా కలిపేసి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మనకెంత 6 కేజీ అయింది కదా ఆల్మోస్ట్ బిర్యానీ. ఇక బయటకు రావాల్సిందే అనమాట. పెద్ద పొయ్యి అయితే ముట్టించిన. అవి సపరేట్గా చేసుకోవడం వరకు ఓకే. బట్ మనం దమ్కి వేయాలి కాబట్టి బయట పొయ్యి పెట్టాల్సి వచ్చింది. బగోన వేడైనాక ఇందులో కొంచెం నెయ్యి అయితే నేను వేస్తున్నాను. సో నెయ్యి వేసేసుకొని అట్లాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఉల్లిగడ్డలు వేయించినాక ఆయిల్ అయితే అందులో కలిపినాం కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేడైనాక మనము ఇందాక 1/2 అవర్ కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా ఇందులో వేసుకోవాలి. నేనైతే మంచిగా చేస్తాను అనమాట అంతా. సో చూడండి, మొత్తానికైతే వేసేసినాను. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే కలుపుదాము. చూడండి, మనకు ఆయిల్ మంచిగా వేడిగా అయింది కదా. వేడిగా అయినాకేస్తే బాగుంటుంది అంట. జస్ట్ ఒక 5 మినిట్స్ సిమ్లో, అంటే చిన్న మంట మీద ఇది పెట్టేయాలన్నమాట మొత్తము. ఓకేనా? ఓన్లీ 5 మినిట్స్. మళ్ళీ ఎక్కువసేపు పెడితే చికెన్ ఉడికిపోతుంది, మనకు దమ్ బిర్యానీ కాదనమాట. అది జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా చిన్న మంట మీద పెట్టేసేయండి. సో మూత పెడుతున్నాను నేను. జస్ట్ 5 మినిట్స్ ఇట్లా పెట్టేద్దాము. ఈ 5 మినిట్స్లో మనము ఈ రైస్ అయితే 70% ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రైస్ అయితే తెచ్చేసుకుందాము. సో తెచ్చేసిన నేను రైస్ బయటకి. ఇప్పుడు ఒక లేయర్ లాగా,
మనకు ఈ రైస్ని లేయర్ లాగా పైన వేసుకోవాలన్నమాట. ఈ అన్నం చెంచాతో వేసేసరికి తెల్లారుతట్టుంది. సో నేను ఒక చిన్న గిన్నె తెచ్చుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని మొత్తం పైనకేని వేసేసినాం. చూడండి, మంచి లేయర్ లాగా కప్పేసిన కదా. ఇప్పుడు అదే బగోన్తో అయితే వాటర్ బరువు పెట్టేసిన అనమాట. నేను ఒక 30 మినిట్స్ మీడియం మంట మీద పెట్టిన. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుందండి బిర్యానీ. సో హాఫ్ అన్ అవర్ మీడియం మంట మీద పెట్టి నేను చూడండి, మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రై చేసి పెట్టుకునేవి, అవైతే యాడ్ చేసిన. ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నా. చూడండి, మనము ముందు కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి, తర్వాత కూడా ఫైనల్ టచ్ అనమాట ఇది. నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫుడ్ కలర్ ఉంటుంది కదా మనకు, నేనైతే ఆరెంజ్ కలరే ప్రిఫర్ చేస్తాను. బాగుంటుంది అనమాట ఆరెంజ్ కలర్. చూడండి, ఆరెంజ్ కలర్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట. సో ఆరెంజ్ రెడ్ రెండు కూడా వేసుకోవచ్చు. అది సగం ఇది సగం కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ ఇష్టం, ఎవరు ఎట్లా తినాలి అనుకుంటే అట్లా. సో కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేద్దాం పైనకి. మనకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి పెడదాం. అది సిమ్లో పెట్టేద్దాము. చూడండి, మూత పెట్టేస్తున్నా. 5 మినిట్స్ తర్వాత కొంచెం కాజు అయితే నేను వేయించిన అనమాట. ఆ కాజుని పైన గార్నిష్ చేసేద్దాము. సో కలర్ఫుల్గా ఉంది కదా, బాగుందన్నమాట, కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో మా పాపనే అడ్డం అయిపోతుంది, బిర్యానీ మంచిగా అనిపిస్తుంది అని అంటే పక్కకు జరుగుతలేదు. సో కాజు కూడా వేసేసినాను. ఇక ఆకలేస్తుంది అనమాట. కొంచెం ఒక టేస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ముద్ద తిని మా పాపకు పెడతా, ఆమెకు కావాలంటుంది. చూడండి, మనకు వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం. సో మీరు కూడా నేను ఎట్లా చెప్పినో అదే ప్రాసెస్లో చెయ్యండి, ఖచ్చితంగా మంచిగా అవుతుంది. ఓకేనా? అంటే ఒక 15 మెంబర్స్ ఈజీగా తినొచ్చు అనమాట. సో చూడండి, టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. సో నేను చెప్పినట్టయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బాగుంది కదా. నేనైతే కొంచెం టేస్ట్ అయితే చేస్తాను ఫస్ట్, పిల్లలకి పెట్టదు కదా డైరెక్ట్. ఓకే అండి, పిల్లలు అయితే చూడండి మంచిగా సాంగ్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాయ్.